అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇక్కడ మనము ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కానాలో ఒక పెండ్లి జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంకా సేవ ప్రారంభించకముందు, ఏ అద్భుతాలు చేయకముందు, ఏ రోగిని స్వస్థపరచక ముందు కానాలో జరిగే వివాహానికి యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చిన తరువాత ప్రభు ఏం చేశారు అంటే, అక్కడ ఉన్నప్పుడు అందరికీ పెళ్ళి వాళ్ళకి ఇచ్చే ద్రాక్షారసం అయిపోయింది. అయిపోతే ఇప్పుడు ద్రాక్షారసం కావాలి. అయితే ఇప్పటికప్పుడు తయారు చేయడము అంటే ద్రాక్షారసం కష్టమైన పని. వెంటనే యేసు ప్రభు దేవుడు అనే సంగతి ఎవరికి తెలుసు అంటే మరియకి ఒక్కదానికే తెలుసు. అందుకని మరియ ఏం చేస్తుందంటే, ప్రభువా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అనే కబురు ఎవరికి చెప్తుంది అంటే యేసు ప్రభు వారికి చెప్పింది. చెబితే దేవుడు అన్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. అప్పటికి యేసయ్య ఎవరికి కూడా అద్భుతాలు చేయలేదు, ఎవరికి స్వస్థతలు జరిగించలేదు. ఆ సమయంలో ఆమె చెప్పేసిన తర్వాత యేసు ప్రభు ఈ మాట అనిన తర్వాత కూడా ఒక మాట చెప్తుంది. ఆ పరిచారకులను చూసి మీరు ఆయన చెప్పినట్లు చేయండి అంటుంది. పరిచారకులతో ఏమంటుంది, యేసు ప్రభు నేను ద్రాక్షారసం ఇస్తానని చెప్పలేదు. యేసు ప్రభు ఆమెకి ఏ మాట చెప్పలేదు, నేను ఇక్కడ సహాయం చేస్తాను అనే మాట కూడా చెప్పలేదు. చెప్పకపోయినా పరిచారకులను చూసి ఏమంటుంది అంటే, ఆయన ఏం చెబుతున్నాడో అది చెయ్యండి అంటుంది. అలా చెప్పినప్పుడు వారు ఏం చేశారు అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నారు, అక్కడ 6 రాతి బాణాలు కనబడుతున్నాయంట. ఎందుకంటే లోపలికి వచ్చే వాళ్ళందరూ కాళ్ళు కడుక్కుని రావాలి. యూదుల ఆచారం ఏంటి అంటే, ఎవ్వరు కూడా లోపలికి వచ్చేటప్పుడు ఏం చేయకూడదు, కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలో ప్రవేశించకూడదు. కాబట్టి రాతి బాణలతో అక్కడ నీళ్లు పెట్టారు. అయితే అవి చూస్తే మొత్తం అందరూ విందులోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ రాతి బాణాలన్నీ ఎలా ఉన్నాయి అంటే 6 రాతి బాణాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న రాతి బాణాల్లో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, వీటిని నీళ్లతో నింపండి. దేవునికి స్తోత్రం. వీటిని నీళ్లతో నింపండి. అలా నీళ్లతో నింపిన తరువాత ఏం జరిగింది అంటే, ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి అందరికీ ఇవ్వండి అని చెబితే అది నీళ్లు లాగలేదు, అది ద్రాక్షారసంలాగా మారిపోయింది. హల్లెలూయా. ఎంత మంచిగా మారిపోయింది అంటే, అది అప్పటికప్పుడు తీసిన స్వచ్ఛమైన ద్రాక్షారసములాగా ఉంది. దాని రుచి చూసినప్పుడు అందరూ ఎంతో బాగుంది అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇంత మంచి ద్రాక్షారసాన్ని ఇప్పుడు పోస్తున్నారేటి చూడండి. మొదట వెళ్ళిన వాళ్ళకి పెళ్ళిలో మంచిగా భోజనాలు దొరుకుతాయి. ఇంకా చివరిలో వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుంది అంటే, సాంబారు సరిపోతే నీళ్ళు వేయడం, మజ్జిగ సరిపోతే నీళ్ళు వేయడం, ఇలా సరిగా సగం ఉంటాయి సగం ఉండవు. ఏ కూర అడిగినా అయిపోయింది అంటారు, ఎందుకంటే ఆఖరికి వచ్చేసింది కాబట్టి. అయితే ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది అంటే, ముందు ద్రాక్షారసం తాగిన వాళ్ళు
ఇంకా కొంచెం పొయ్యండి అని అడిగితే ఈ రుచి చూస్తే ముందు దానికంటే అద్భుతంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అద్భుతమైన ద్రాక్షారసం ఎలాగా వచ్చింది అక్కడికి అంటే ఒకే ఒక పని జరిగింది. ఆయన చెప్పినట్లు మీరు చెయ్యండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు చేస్తే ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఏం చెబుతున్నారో అది జాగ్రత్తగా వినండి, మీరు ఆ ప్రకారం చెయ్యండి అన్న మరియ మాట పట్టుకొని ఆ దినాల్లో ఉన్న పరిచారకులు ఎదురు చూస్తూ ఉండగా ప్రభు ఏం చెప్పారు అంటే ఈ 6 రాతి బాణల నిండా ఏం చేయాలట? నీళ్లు నింపండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 అనే సంఖ్య మనిషి సంఖ్య. ఎందుకంటే 6వ దినాన్న ఏం చేశాడు? దేవుడు మనిషిని తయారు చేశాడు. నీళ్ళు అక్కడ ఏమవుతున్నాయి అంటే ద్రాక్షారసంగా మారుతున్నాయి. ఈ గొప్ప అద్భుతం ఎలా జరిగింది? ఇంత మధురమైన ద్రాక్షారసం వాటి రాతి బాణంలో ఎలా వచ్చింది అంటే వాళ్ళు నీళ్లు నింపండి అని ప్రభు చెప్పిన ఒక్క మాటని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, నీళ్లు నింపండి అనే మాట మనం గనుక ఆచరిస్తే మన జీవితాలు మధురంగా తయారవుతాయి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నీళ్ళకి ఏది సాదృశ్యంగా చెబుతుంది అంటే దేవుడు అంటున్నాడు ఎఫెసీ పత్రికలో, మీరు వాక్యము అనేది అది నీరు లాంటిది, దానితో మీరు ఏం చేయాలి? స్నానం చేయండి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుండి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుస్తున్నాడట. నీరు అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? వాక్యముతో ఉదక స్నానం. నీటితో ఎలాగ స్నానం చేస్తారో మీరు వాక్యంతో స్నానం చేస్తే మీరేమవుతారు అంటున్నాడు? శుద్ధులవుతారు, పవిత్రపరచబడతారు, పవిత్రంగా నిర్దోషులుగా మీరు తీర్చబడతారు, మహిమ గలవారిగా మార్చబడతారు. కాబట్టి మీకు ఏం కావాలి అంటే వాక్యం కావాలి అంటున్నాడు. హల్లెలూయా. వాక్యము అనేది ఒక నీరు లాంటిది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ప్రజలకి అద్భుతం జరిగింది అంటే పరిచారకులు నీళ్లు ఆ బాణలలో నింపినప్పుడే ఏం జరిగింది అంటే ఒక మధురమైన ద్రాక్షారసం అందులో నుండి ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. నీ జీవితం కూడా మధురంగా అవ్వాలి. చాలా జీవితాలు చేదుగా ఉంటాయి, ఎందుకంటే వారి గత జీవితంలో జరిగిన సమస్యలు కానీ లేకపోతే శోధనలు కానీ వాళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు వారి జీవితాన్ని ఎలా చేస్తాయంటే ఒక శూన్యంగా చేసేస్తాయి, ఒక వేదనకరంగా చేస్తాయి. ఎవరైనా కదిపితే ఏమొస్తుంది అంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళ జీవితంలో నిరాశ ఉంటుంది. ఇంకా నా జీవితానికి ఇంకా బాగేంటిలేండి, నా జీవితానికి ఇంకా మంచి రోజులేంటిలేండి, ఇంకా నా జీవితం మరలా బాగుపడుతుంది అని నేనేమీ అనుకోవడం లేదు. నేను మంచి రోజులు చూస్తాను అని ఏమీ అనుకోవడం లేదు. ఎందుకంటే నా పరిస్థితులన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి అని చెప్పే మనుషుల్ని మనం అధికంగా చూడగలుగుతాం. అంతేకాదు ప్రతి వారి జీవితంలో కూడా ఈ శూన్యత కనబడుతుంది. ఎలా ఉంటుంది అంటే ఒట్టి నీళ్ళులాగే ఉంటుంది జీవితం. ఎలా ఉంటుంది? ఒట్టి నీళ్ళులాగే ఉంటుంది, లేకపోతే ఖాళీగా ఉంటుంది. అప్పటి వరకు రాతి బాణాలు ఏమయ్యాయి చెప్పండి? ఒక ఖాళీ రాతి బాణ.
నీళ్లు కూడా అందులో లేవు, ఏమీ అందులో లేవు. అందులో ఏం కనబడుతుంది అంటే అందులో తొంగి చూస్తే ఒక శూన్యత కనబడుతుంది. ఏమో ఈ జీవితం బాగుపడుతుందో బాగుపడదు. అందులో ఏమీ లేని ఒక ఖాళీ రాతి వానను మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇప్పుడు కూడా కొందరి జీవితాలలో అనుకుంటారు, నాకు ఏది కలిసి రాదు, ఏది నాకు అనుకూలంగా ఉండదు, అన్నీ నాకు ప్రతికూలంగానే ఉంటాయి, అన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి. ఒక ఖాళీ రాతి వానలాగా గుండెల్లో ఒక ధైర్యాన్ని కోల్పోయి, ఒక బలాన్ని కోల్పోయి ఏదో బ్రతుకుతున్నాము అనే పేరుతో బ్రతుకుతున్న వారికి దేవుడు అంటున్నాడు, నీళ్లను నింపండి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు చెప్పండి? నీళ్లను నింపండి. నువ్వు నీళ్లను నింపడమే నీ పని, తరువాత దాన్ని మధురంగా మార్చడం ఎవరి పని? అది దేవుడు పని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి శూన్యముతో, నిరాశతో, బలహీనతతో నిండిన జీవితంలో ఏది పోయబడుతూ ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, నీరు అనే వాక్యం పోయబడాలి. అంతేకాదు నీరు ఇంకొక దానికి కూడా సాదృశ్యంగా ఉంది. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పున్నట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబోవు ఆత్మ గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, మీ కడుపులో జీవజల నదిని పుట్టిస్తాను, నీటి ఓటను పుట్టిస్తాను అంటున్నాడు. మీ కడుపులో ఏముంటుంది? నీటి ఊట ఉంటుంది. అది నీ కడుపులోకి వచ్చి అందులో ప్రవహిస్తుంది. జీవ జలాలు నీలో నుండి ప్రవహిస్తాయని దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, తాను వారు పొందబోయే ఆత్మని గురించి మాట్లాడుతున్నాడట. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దినాన్న దీవెన పొందడానికి వచ్చారు, మీరందరూ ఆశీర్వాదాలు పొందడానికి వచ్చారు, మీ శోధనలన్నీ తొలగిపోవాలని వచ్చారు, మీ బాధలన్నీ తీసివేయబడాలి, మా కష్టాల నుండి మేము బయటికి రావాలి, మా పరిస్థితులన్నీ కూడా కుదుట పడాలి, అన్నిటిలో మాకు మేలు జరగాలి, అద్భుతం జరగాలి, ఒక సంతోషకరమైన జీవితాన్ని మేము జీవించాలి అనుకుంటూ మీరు ఈ స్థలానికి వచ్చారు. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, నీళ్లు నింపండి. ఏం చేయాలట? నీళ్లు నింపండి అంటున్నాడు. ఏ నీరు నింపాలి అంటే, నీ గుండెల్లో పరిశుద్ధాత్మ అనే నీరు నింపాలి, వాక్యం అనే నీరు నింపాలి. ఈ రెండిటి మీద మనస్సు పెట్టిన వాళ్ళు నిశ్చయంగా మధురమైన ద్రాక్షారసాన్ని చూస్తారు. వారి జీవితాన్ని దేవుడు ఆనందమయంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మాటను మీరు గట్టిగా పట్టుకోండి. మరియ చెప్తుంది, ఆయన ఏం చెప్పితే మీరు అది చేసేయండి. అలా చేస్తే మీ జీవితంలో ఏం జరుగుతుంది? యేసయ్య ఆ దినాన చేసిన సూచక్రియ, ఆయన ఈ లోకానికి వచ్చాక మొదట జరిగిన సూచక్రియట. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ఈ మొదట సూచక్రియ ఎక్కడ బయలుదేరుతుంది అంటే నీ గుండెల్లో బయలుదేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ హృదయంలో ఒక సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ గుండెల్లో నుండి జీవ జల నదులు పొంగి పొరలి ప్రవహించేనట్లుగా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దానికి నేనేం చెయ్యాలంటే దేవుడు అంటున్నాడు, నా వాక్యంతో నింపుకో, నా ఆత్మతో నింపుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో
దేవుడు ఏం చెప్పడం లేదు, అక్కడ చెప్పేదంతా ఒక్కటే, నా మాటలు మీరు శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. నా మాటలు మీరు శ్రద్ధగా వింటే మీకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో అక్కడ చెబుతున్నాడు. చూడండి 2వ వచనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. నువ్వు దేవుని మాటలు వింటా ఉంటే దేవుని దీవెనలన్నీ ఏం చేస్తాయట, నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దేవుడైన యెహోవా మాటను ఏం చేయాలట, నువ్వు శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని మీ గుండెల్లోకి తీసుకునేవారైతే మీరు దీవెనలకి సంపూర్ణంగా వారసులవుతారు. హల్లెలూయా. గుండెల్లో ఏ నీళ్లు నింపాలి? వాక్యం అనే నీరు నింపాలి. తరువాత పరిశుద్ధాత్మ నీరుని నింపాలి, పరిశుద్ధాత్మ యొక్క నీటిని నింపాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఎన్ని ఆశీర్వాదాల్ని ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతా ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందే వారికి వచ్చే ఆ దీవెనలన్నీ మనము చదువుదాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చియున్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి చేసే పనులు ఏంటి అంటే దుఃఖితులను కూడా వాదారుస్తాడట. హల్లెలూయా. అంటే ఇతనిలో దుఃఖం తొలగిపోవడమే కాదు, ఎవరైనా దుఃఖంతో ఉంటే వాళ్ళని ఏం చేయగలుగుతాడు, ఓదార్చగలుగుతాడు. బంధింపబడిన వారికి, అంటే ఇతని బంధకాలు తెంపబడ్డమే కాదు కానీ బంధింపబడిన వారికి ఏం కలుగుతుందంట, విడుదల కలుగుతుందట. నలిగిన వారికి ఏం కలుగుతుంది అంటే దృఢత్వం కలుగుతుంది. హల్లెలూయా. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు కూడా ధరింప చేయగలుగుతారట. ఎవరు అంటే ఆత్మ పొందిన వాళ్ళు. తరువాత భారభరితమైన ఆత్మ పోయి స్తుతి వస్త్రం వస్తుందట. ఇలాగా ఆత్మ పొందుకున్న వాని ద్వారానే ఇన్ని మేలులు జరుగుతూ ఉంటే ఆత్మ పొందిన వారికి ఎన్ని మేలులు జరుగుతాయి దేవుని బిడ్డలారా. అందుకనే అంటున్నాడు, దేవుని జీవజలాన్ని నింపుకోండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జీవజలాన్ని ఏం చేయాలి అంటే నింపుకోవడానికి ఆశపడాలి. దేవుని ఆత్మ అభిషేకాన్ని నాకు ఇవ్వండి అని అడిగిన ప్రతి వారు కూడా దేవుని ఆత్మచేత నింపబడతారు. ప్రతి వారు కూడా ఎలాగా నేను ఆత్మచేత నింపబడగలనండి అంటే ఇదేదో పెద్ద విద్య కాదు, లేకపోతే ఇదేదో పెద్ద సాహసించి చేయవలసిన పెద్ద పనేమీ కాదు, లేకపోతే ఇంకొకటో ఏమీ కాదు. దేవా నీ ఆత్మను నాకు ఇవ్వండి అంటే దేవుడు నిశ్చయంగా తన ఆత్మ చేత నింపుతాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అడిగే వారందరూ కూడా పొందుకుంటారట. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మను అడిగే వారందరూ పొందుకుంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. పరలోకమందున్న మీ తండ్రి పరిశుద్ధాత్మను అడిగే వారికి ఏం చేస్తాడట,
ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. నేను పరిశుద్ధాత్మను పొందాలంటే ఎలా అండి అంటే, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి అడిగిన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మ నాకు కావాలి యేసయ్యా అనే వారందరి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు జీవజల నదిగా నీరుగా పోయబడతాడు. హల్లెలూయా. వాక్యము అనేది నీలోకి నీరులాగా ప్రవహిస్తుంది. ఆ రెండు ప్రవాహాలు నీ హృదయంలోనికి వస్తే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు అక్కడ మధురమైన ద్రాక్షారసంగా నీ జీవితాన్ని మార్చివేయడం అది నా పని అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ నీళ్లు పోయడం పరిచారకుల పని అయ్యింది. ఆ తర్వాత తీసుకెళ్ళేటప్పటికి అది ఏమైపోయింది చెప్పండి? ఆ నీరు ద్రాక్షారసంగా అయిపోయింది, మధురంగా అయిపోయింది. ఆ పెండ్లిలో ఉన్న కొరతంతా తీసివేయబడింది. ఆ పెండ్లి వారికి మంచి పేరు కలిగింది. చాలామంది పెండ్లింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లోపాలను వెతుక్కుంటారు. మంచైనా చెప్పుకుంటారు, లోపాలైనా వెతుక్కుంటారు. ఇక్కడ లోపం ఏది కనబడడం లేదు. ఏంటి, సగం మందికి ఇది పోసారు, సగం మందికి పోయలేదు, లేకపోతే కొంతమందికి అది పెట్టారు, కొంతమందికి ఇది పెట్టలేదు. ఇలాంటి వెలితి అనేది కనబడకుండా ఈ ద్రాక్షారసం ఏం చేసిందంటే ఆ పెండ్లిలో ఒక అద్భుతమైన క్రియ జరిగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు నీ లోపాలన్నిటినీ సవరించగలడు, నీ కష్టాలన్నీ తీసివేయగలడు, నీకు మంచి పేరు ఆయన రప్పించగలడు, నీ గుండెల్లో ఒక సమాధానాన్ని ఆయన ఇస్తాడు, ఒక సంతోషాన్ని దేవుడు కలుగజేస్తాడు. ఇవన్నిటినీ చేయడానికి, మధురంగా నిన్ను మార్చడానికి నీ ప్రభు ఎలా ఉన్నాడు చెప్పండి? సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, గుడికి వెళ్తున్నానండి, ఏమోనండి ఇంకా ఏమీ జరగలేదండి, ఇంకా ఏది అవ్వలేదండి, అవుతుంది అన్నారు కానీ ఇంకా ఏమీ కనబడడం లేదండి అనుకుంటున్నా. నీ జీవితానికి దేవుడు అంటున్నాడు, మరియమ్మ చెబుతుంది చక్కటి మాట, ఆయన ఏం చెబుతాడో అది చేయండి. హల్లెలూయా. దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, ఆ రాతి బాణల్లో ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు నీ లోపల ఉంటే నేనేం చేస్తాను? నీ జీవితాన్ని మధురంగా మార్చివేస్తాను. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ జీవితాన్ని మధురంగా మార్చాలనుకుంటున్నాడు, నీకు మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాడు, నీ ఒత్తిళ్ళన్నీ తొలగించాలనుకుంటున్నాడు, ఎక్కడా కూడా ఎవరు ఏలెత్తి చూపించకుండా చేయాలనుకుంటున్నాడు. అయితే నీకు రెండు నీళ్లు కావాలి. ఏం కావాలి చెప్పండి? వాక్యం అనే నీరుతో నీ హృదయం నింపబడాలి, వాక్యముతో నింపబడాలి. చాలామంది మనుషులు వాళ్ళ హృదయాన్ని దేనితో నింపుకుంటారంటే పగతో నింపుకుంటారు, కక్షతో. ఈ మనిషి వల్ల నాకు ఇది, ఇతని వల్ల నాకు అది అని కక్షతో నింపుకుంటారు. కొందరు అపవిత్రతతో నింపుకుంటారు, హృదయం నిండా అపవిత్రతే. కొంతమంది చెడుతో నింపుకుంటారు, దుష్టత్వంతో నింపుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని శుభ్రంగా నా రక్తంతో కడుక్కొని నువ్వు నింపుకోవలసింది ఏంటి అంటే నా వాక్యముతో నింపుకో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను అడిగి నా ఆత్మతో నింపుకో. ఈ రెండు పనులు నువ్వు చేసావు అంటే నిన్ను మధురంగా మార్చడం ఎవరి పని? ఆయన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఊరిలో నీకు మంచి పేరు రాబోతుంది, నీ బంధువుల మధ్యలో దేవుడు నీకు మంచి పేరునివ్వబోతున్నాడు. హల్లెలూయా. సమస్య అనేది లేకుండా, నువ్వు దాని గురించి తొంగి చూడక్కరలేకుండా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆ పరిచారకులు చేసిన పనికి ఎంత గొప్ప కార్యం జరిగిందంటే అసలు పెండ్లి కుమారుడి దగ్గరికి ఆ సమస్య వెళ్లకుండానే పోయింది. ఏదైనా ఒక విషయం వస్తే ఎవరి దగ్గరికి వెళుతుంది? పెండ్లి కొడుకు ఇంటి వారికి తెలుస్తుంది, పెండ్లి కొడుకు తెలుస్తుంది. ఇదిగో మీ ఇంటిలోకి భోజనానికి వచ్చిన వారికి కొంతమందికి భోజనం అయిపోయిందంటాను,
అసలు ఆ పెండ్లి వారికే ఆ సమస్య లేకుండా పోయింది. కారణం ఏంటి అంటే దేవుడు మధురంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం మధురంగా ఉండబోతుంది, నీ జీవితం మధురంగా ఉండబోతుంది, నీకు మంచి పేరు రాబోతుంది. నీవు ఇక చూసుకోక్కర్లేకుండా నేను పట్టించుకోక్కర్లేదండి, దీని గురించి నేను ఆలోచించక్కర్లేదండి అనే చెప్పే రీతిగా దేవుడు సమాధానం, సంతోషం నీ జీవితంలో నింపబడబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా, నీ వాక్యమైన నీ బిడ్డలు యేసునామమున అయ్యా వాక్యానుసారంగా నడుచుకొందురుగాక. వారి హృదయాలు, వారి జీవితాలను అయ్యా నీ వాక్యంతో నింపుకొందురుగాక, నీ ఆత్మతో నింపుకొందురుగాక. ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టుదురుగాక, విడిచిపెట్టుదురుగాక. తండ్రి దీవించండి ప్రభా. అయ్యా, నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, ఫలింపజేస్తున్నందుకు వందనాలు, అద్భుతాలు వెంబడి అద్భుతాల్లోకి నడిపించబోతున్నందుకు వందనాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు, బలమైన కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు. మీకు మహిమ చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.